ప్లస్ పార్టీ కార్యకర్తల చేత ఇప్పిస్తున్నారు అనొచ్చు, కానీ అక్కడ ఇస్తుందేమో వాలంటీరు. అడిగినోడికి అడగనోడికి అందరికి ఇస్తున్నారు. ఇంకా అందులో ఏం మాట్లాడాలో అర్థం కాక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు. తర్వాత అమరావతి వచ్చాక వీళ్ళకి ఒక స్కోప్ వచ్చింది, ఏది 3 రాజధానులు బిల్లు పెట్టాక ఓ టాక్కి ఒక టాపిక్ దొరికింది. ఆ తర్వాతన అచ్చెన్నాయుడు అరెస్టులు, రవీంద్ర అరెస్టులు, ఇట్లాంటి నాయకుల అరెస్టుల తర్వాత అయ్యో మమ్మల్ని వేధిస్తున్నాడే అనే ఫీలింగ్ వచ్చింది. అది చెప్పడానికి ఒక టాపిక్ వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ పీక్ స్టేజ్. అట్లాగే ఇప్పుడు ఇవాళ వీళ్ళ పని ఏదో వీళ్ళు చేసుకొనిస్తే జగన్ ఎంతవరకు మంది నమ్ముతారో తెలియదు. అలా కాకుండా ప్రతిరోజు నువ్వు జగన్ నామస్మరణ చేస్తే చర్చ వస్తుంది ఆటోమేటిక్. ఇవాళ నేను ఆ పొద్దున వీడియో పెట్టా, ఇది మన పోల్ పెట్టా నా దాంట్లో, ఏమని ఇట్లాగా దీంట్లో లోపం ఎక్కడ జరిగింది, టీటీడీదా లేకపోతే గనక మన పోలీసులదా లేకపోతే సహజమా అన్నటువంటి. వెంటనే కోపం వచ్చేసింది చాలామందికి. నువ్వు గవర్నమెంట్ వెనకేసుకొస్తున్నావు, గవర్నమెంట్ కోసం నువ్వు మాట్లాడుతున్నావు, ఆ ప్రభుత్వం అని ఎందుకు రాయలేదు అనేది. మనం ఒక జర్నలిస్ట్గా చూస్తే అందులో ప్రభుత్వం అనడానికి లేదు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దాంట్లో ధర్మకర్త ఫెయిల్ అయ్యింది ఆ నిర్వహణ వ్యవస్థ. అక్కడ చూడాల్సింది పోలీసులు. ఇది జర్నలిజం బ్యాక్గ్రౌండ్లో మనకి తెలుసు కాబట్టి మనం ఆ రూట్లో పెట్టాం. కానీ దాని మీద వీళ్ళు ఎలా కోపగించుకుంటారు, నువ్వు తెలుగుదేశానికి అమ్ముడు పోయావు లేకపోతే